హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్ గురించి తెలుసుకుందాం. చాలా ఫోన్స్ వచ్చాయి నాకు, కొంతమంది కన్ఫ్యూజన్ ఉన్నది, కొంచెం క్లారిఫై చేయండి అని చెప్పారనమాట. సో బిట్వీన్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్ ఆల్రెడీ మేము ఇవన్నీ చదువుకున్నాము. వెన్ వీఆర్ డూయింగ్ ది ప్రెసెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ చేసినప్పుడు వి ఆల్రెడీ సేమ్ దిస్, కానీ కొంచెం డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేయమన్నారు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ క్లాస్ ఫర్ దోస్ క్లారిఫికేషన్ క్లాసెస్. ఓకే, సో ఫస్ట్ మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అండ్ హ్యాడ్ బీన్ చూద్దాము. Okay, so where this have been, has been and had been are used. So has been and have been ఇవి రెండు కూడా ప్రెసెంట్ టెన్స్ లోనే యూజ్ అవుతుంది. ప్రెసెంట్ టెన్స్ లోని మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వి యూజ్ హ్యాస్ బీన్ విత్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు? హీ, షీ, ఇట్ అండ్ నౌన్ సింగులర్. ఓకే, థర్డ్ పర్సన్ నౌన్ సింగులర్, రామ్, శ్యామ్, రోహిత్. ఓకే, వీళ్ళందరూ నౌన్ సింగులర్. హ్యావ్ బీన్ ఈజ్ యూజ్డ్ విత్ ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఐ అండ్ యూ, అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే అండ్ నౌన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ మనం యూజ్ చేస్తాము, ప్లూరల్ ఉంటే హ్యావ్ బీన్ అని యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ ఏముంటుంది? సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, ఎనీ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్స్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V1. హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ తోటి V1 యూజ్ చేస్తాం, బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఓకే, బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ మనం ప్రెసెంట్ టెన్స్ అని బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తాము. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ విల్ సీ. అండ్ హ్యాడ్ బీన్ ఎప్పుడు యూజ్ అవుతుంది? పాస్ట్ టెన్స్ లో యూజ్ అవుతుంది. హ్యాడ్ బీన్, హ్యాడ్ అంటే పాస్ట్. ఓకే, విత్ ఎనీ ఆఫ్ ది పర్సన్స్, ఫస్ట్ అయినా, సెకండ్ అయినా, థర్డ్ అయినా, విత్ ఆల్ ది పర్సన్స్ వి యూజ్ హ్యాడ్ బీన్. ఓకే, కన్స్ట్రక్షన్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లస్ హ్యాష్ టు ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో యూజ్ ఆఫ్ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. హ్యావ్ బీన్ ఇంకా హ్యాస్ బీన్ విత్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ మనం చూసాం కదా, విచ్ డిస్క్రైబ్ ది నౌన్. ఓకే, ఎనీ నౌన్, ఫీలింగ్ కానీ, యానిమల్స్ కానీ, ప్లేస్, థింగ్, నౌన్ కి ఏది డిస్క్రైబ్ చేస్తుందో దానికి అడ్జెక్టివ్స్ అంటాం. ఆ అడ్జెక్టివ్ తో పాటు యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నైస్, హీఈస్ అ నైస్ బాయ్. ఓకే, దిస్ యానిమల్ ఈజ్ క్రూయల్. యానిమల్ గురించి ఏదో డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అక్కడ యూజ్ చేస్తున్నప్పుడు వి యూజ్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ అలాంగ్ విత్ అడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ వర్బ్ రాదనమాట, ఇక్కడ వర్బ్ లేదు. సో క్రూయల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. హీ హ్యాస్ బీన్ క్రూయల్ టు యానిమల్స్. హీ హ్యాస్ బీన్ క్రూయల్ టు యానిమల్ అంటే అతను యానిమల్స్ తో పాటు చాలా క్రూయల్ గా ఉంటాడు, చాలా హింసిస్తాడు, క్రూయల్ గా ఉంటాడు. హీ హ్యాస్ బీన్ క్రూయల్ టు యానిమల్స్. అడ్జెక్టివ్స్ మాట్లాడతాం, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బ్. ఓకే, ఐ హ్యావ్ బీన్ నైస్ టు హిమ్. నైస్ ఈస్ అగైన్ అన్ అడ్జెక్టివ్. సో ఐ హ్యావ్ బీన్ నైస్ టు హిమ్, నేను అతనితో బాగా ఉంటాను, మంచితనం చూపెడతాను నేను. సో ఐ హ్యావ్ బీన్ నైస్ టు హిమ్. టీచర్ హ్యాస్ బీన్ ఫ్రెండ్లీ టు ది స్టూడెంట్. ఫ్రెండ్లీ ఈజ్ అగైన్ అడ్జెక్టివ్. ఓకే, టీచర్ హ్యాస్ బీన్ ఫ్రెండ్లీ టు ది స్టూడెంట్. స్టూడెంట్స్ తో పాటు టీచర్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్లీ ఈజ్ అన్ అడ్జెక్టివ్. హ్యాస్ బీన్ ఫ్రెండ్లీ. ఇంకోటి, ఎంప్లాయీ హ్యాస్ బీన్ లాయల్ టు ద కంపెనీ. ఎంప్లాయీ, స్టాఫ్ లాయల్ గా ఉంటారు. ఓకే, నమ్మకంగా ఉంటారు, లాయల్ టు ది కంపెనీ. సో హ్యాస్ బీన్ లాయల్ టు ది కంపెనీ. సో హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ ఎక్కడ యూజ్ అవుతుంది? హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ విత్ అడ్జెక్టివ్స్ తోటి యూజ్ చేస్తాము. ఓకే, వర్బ్ ఇక్కడ లేదు. హీ హ్యాస్ బీన్ క్రూయల్ టు యానిమల్స్, నో వర్బ్, బట్ వీఆర్ షోయింగ్ దట్ అడ్జెక్టివ్. ఐ హ్యావ్ బీన్ నైస్ టు హిమ్. Teacher has been friendly to the students. Employee has been loyal to the company. Okay, use of have been along with adjectives is the first use. Okay, సో సెకండ్ ఇన్స్టెన్సెస్, సెకండ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఒక పొజిషన్ లో కంపెనీలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఏదైనా పొజిషన్, అతను కొన్ని రోజుల పాటు ఆ పొజిషన్ లో ఉంటారు. డైరెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, టీచర్ కావచ్చు. ఓకే, ఏదైనా పొజిషన్ ఉండొచ్చు. ఆ పొజిషన్ లో కొంతకాలం ఉన్నప్పుడు మనం హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ యూజ్ చేస్తాము. ఓకే, వెన్ సంబడి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సమ్ పొజిషన్, ఇక్కడ పొజిషన్ వస్తుంది. ఓకే,
సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ పొజిషన్. ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ ది డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీకి అతను దర్శకత్వం కొన్ని రోజులు చేశాడు. హీ హ్యాస్ బీన్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. డైరెక్టర్ ఇస్ ది పొజిషన్. ఓకే. సెకండ్, ఐ హ్యావ్ బీన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్. ఈ స్కూల్ కి నేను ప్రిన్సిపల్ గా కొన్ని రోజులు ఉన్నాను. సో ఐ హ్యావ్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ స్కూల్ విత్ పొజిషన్. హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ యూజ్ విత్ పొజిషన్. యూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రామా. ఈ డ్రామాకు నువ్వు ఒక పార్ట్ ఉండేవాడు. యూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రామా. ఓకే. హ్యావ్ బీన్ విత్ పొజిషన్. Sunil has been the manager of this department. Manager is a position. ఆ డిపార్ట్మెంట్ కి మేనేజర్ గా కొద్ది రోజులు ఉన్నాడు. సునీల్ హ్యాస్ బీన్ ది మేనేజర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. ఓకే. సో హియర్ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ ఈజ్ యూజ్డ్ వెన్ someone spent some time in some position. Okay. When somebody spent some time in some position, have been and has been. Okay. Next, when someone spent in a place, one went and came back. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ వస్తే ప్లేస్ తో పాటు కూడా మనం హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా అంటారు బ్యాంకుకి వెళ్ళు అని అంటారు. సో ఇప్పుడు వెళ్ళి వచ్చాను. వెళ్ళడం రావడం రెండు జరిగిపోయాయి. సో అలాంటప్పుడు మనం హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ యూజ్ చేస్తాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ. అతను ఢిల్లీ వెళ్ళి వచ్చేసాడు. అతను ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళడం జరిగింది, రావడం కూడా జరిగిపోయింది. సో హీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ. ఐ హ్యావ్ బీన్ టు ద బ్యాంక్. నేను బ్యాంక్ వెళ్ళి వచ్చేసాను. ఐ హ్యావ్ బీన్ టు ది బ్యాంక్. ఓకే. యూ హ్యావ్ బీన్ టు ది మార్కెట్. ఎవరైనా మీకు చెప్తారు కొంచెం మార్కెట్కి వెళ్ళారా అంటే నేను ఇప్పుడే వెళ్ళి వచ్చేసాను. ఐ హ్యావ్ బీన్ టు ది మార్కెట్. లేదు, ఇప్పుడే కాకపోయినా నేను వెళ్ళి వచ్చేసాను. ఐ హ్యావ్ బీన్ టు ది మార్కెట్. ఐ హ్యావ్ బీన్ టు ది బ్యాంక్. ఓకే. ఇక్కడ యూ హ్యావ్ బీన్ టు ది మార్కెట్. మార్కెట్ ఈజ్ అ ప్లేస్. బ్యాంక్ ఈజ్ అ ప్లేస్. ఢిల్లీ ఈజ్ అ ప్లేస్. టు ఢిల్లీ. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు ది బ్యాంక్. బ్యాంకుకు వెళ్ళి వచ్చేసాను. యూ హ్యావ్ బీన్ టు ది మార్కెట్. మార్కెట్కి వెళ్ళి వచ్చేసాను. అనిల్ హ్యాస్ బీన్ టు దుబాయ్. అనిల్ దుబాయ్కి వెళ్ళి వచ్చేసాడు. ఓకే. అనిల్ హ్యాస్ బీన్ టు దుబాయ్. సో ఎప్పుడైనా ఒక ప్లేస్ కి వెళ్ళి వచ్చేసేవాళ్ళకి అన్నప్పుడు మనం హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ యూజ్ చేస్తాము. ఓకే. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ ప్లేస్. ఓకే. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? అలాంగ్ విత్ ది ప్లేస్, విత్ పొజిషన్ ఆర్ విత్ అడ్జెక్టివ్. ఓకే. నెక్స్ట్, ప్యాసివ్ వాయిస్. నిన్నే చూసాము. ప్యాసివ్ వాయిస్ లోని ప్రెసెంట్ అండ్ పర్ఫెక్ట్ టెన్స్ లోని హ్యాస్ బీన్ అని యూజ్ అవుతుంది. ప్లస్ బై అని పెడతాం. ప్యాసివ్ వాయిస్ లోని ఆబ్జెక్ట్ ముందు వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ కూడా హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని యూజ్ అవుతుంది. ఫుడ్ హ్యాస్ బీన్ కుక్డ్ బై రాధా. Okay. Food has been cooked by Radha. Has been plus cooked. V3 form. Cooked. Okay. By Radha. Students have not been invited. Negative sentences have not been invited by the school. పిల్లలకి స్కూల్ పిలవలేదు. Not been invited by the school. Passive voice in the past perfect or present perfect. Program has been finalized by the organizers. Program has been finalized by the organizers. అంటే organizers program finalize చేస్తారు. Has been finalized by the organizers. So have and has been used along with passive voice for present and past perfect sentences. Present and past perfect sentences లోని use of have been and has been చేస్తాము. సో ఇది నాలుగోది. First is adjective, second is position, third one is place, and fourth one is passive voice. Okay. All these in the present and past perfect లోనే have been and has been. ఇప్పుడు had been.
హ్యాడ్ బీన్ ఎప్పుడు చూస్తాం? హ్యాడ్ బీన్ వి యూజ్ వెన్ టాకింగ్ అబౌట్ పాస్ట్, జరిగిపోయింది. ఓకే, హ్యాస్ బిన్, హ్యావ్ బిన్ ఇన్ ద ప్రెసెంట్, హ్యాడ్ బిన్ పాస్ట్ లో చేస్తాము. స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బిన్ ప్లస్ అడ్జెక్టివ్ అలాంగ్ విత్ అడ్జెక్టివ్స్. ప్రెసెంట్ చూసాం కదా, హ్యావ్ బిన్, హ్యాస్ బిన్. సిమిలర్లీ విత్ హ్యాడ్ బిన్ ఆల్సో అడ్జెక్టివ్స్ తోటి. హీ హ్యాడ్ బీన్ క్రూయల్ టు యానిమల్స్, ఒకప్పుడు హీ హ్యాడ్ బీన్ క్రూయల్ టు యానిమల్స్, జరిగిపోయింది. హీ హ్యాడ్ బీన్ క్రూయల్ టు యానిమల్స్, అతను యానిమల్స్ చాలా చాలా హింసించేవాడు. హీ హ్యాడ్ బీన్ క్రూయల్ టు యానిమల్స్. ఐ హ్యాడ్ బీన్ నైస్ టు హిమ్, అదే ప్రెసెంట్ లో చేస్తే ఐ హ్యావ్ బీన్ నైస్ టు హిమ్. పాస్ట్ లో కనుక ఐ హ్యాడ్ బీన్ నైస్ టు హిమ్. ఈ హ్యాడ్ అని చెప్పేటప్పటికి దిస్ బికమ్స్ పాస్ట్ టెన్స్. టీచర్ హ్యాడ్ బీన్ ఫ్రెండ్లీ టు ది స్టూడెంట్స్. హ్యాడ్ బీన్ అంటే గతంలో, పాస్ట్ లో టీచర్ ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎంప్లాయీ హ్యాడ్ బీన్ లోయల్ టు ది కంపెనీ. ఎంప్లాయీ కంపెనీతో చాలా నమ్మకంగా ఉండేవారు. ఎంప్లాయీ హ్యాడ్ బీన్ లోయల్ టు ది కంపెనీ. యూజ్ ఆఫ్ హ్యాడ్ బీన్ విత్ అడ్జెక్టివ్ ఫర్ ది పాస్ట్ టెన్సెస్. క్లియర్? సెకండ్ యూజ్, సేమ్ వెన్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సమ్ పొజిషన్. ఏదైనా పొజిషన్ లో గతంలో ఉంటే అప్పుడు హ్యాడ్ బీన్ అని యూజ్ చేస్తాము. హీ హ్యాడ్ బీన్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఇప్పుడు ఉంటే హీ హ్యాస్ బీన్, గతంలో ఉన్నాడు పాస్ట్ లోనే, అందుకే హీ హ్యాడ్ బీన్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఐ హ్యాడ్ బీన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ స్కూల్, ఒకప్పుడు నేను ప్రిన్సిపల్ గా ఉండేవాడిని. ఓకే, ఐ హ్యాడ్ బీన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ స్కూల్. యూ హ్యాడ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రామా, ఒకప్పుడు పాస్ట్ లోని నువ్వు ఈ డ్రామాకు ఒక పార్ట్ గా ఉండేవాడు. యూ హ్యాడ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రామా. సునీల్ హ్యాడ్ బీన్ ద మేనేజర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. హ్యాడ్ బీన్, ఓకే, పాస్ట్ టెన్స్. సునీల్ ఒకప్పుడు ఈ డిపార్ట్మెంట్ కి మేనేజర్ గా ఉండేవాడు. సునీల్ హ్యాడ్ బీన్ ద మేనేజర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. సో యూజ్ ఆఫ్ హ్యాడ్ బీన్ వెన్ టాకింగ్ అబౌట్ సమ్ పొజిషన్. Okay, so with adjectives with some position. Now for some place, went and came back. Okay, he had been to Delhi. He had been to Delhi, past లో. I had been to the bank, నేను past లో గతంలో బ్యాంక్ వెళ్ళి వచ్చేసాను. You had been to the park, నువ్వు పార్క్ కు వెళ్ళి వచ్చేసావు. You had been to the park, past tense. Anil had been to Dubai, ఒకప్పుడు అనిల్ దుబాయ్కి వెళ్ళి వచ్చేసాడు. సో యూజ్ ఆఫ్ హ్యాడ్ బీన్ విత్ అ ప్లేస్. ఓకే, హ్యావింగ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ కేమ్ బ్యాక్. ఓకే, యూజ్ ఆఫ్ హ్యాడ్ బీన్. The use of had been along with passive voice, similar to దీంట్లోనే had been. Okay, she had not been invited by the party. Okay, similarly English had been taught by Mr. Reddy. Passive voice లో by the party, by Mr. Reddy and by the trainer. Okay, had been. So use of had been in the passive voice. So some more examples. So ఇక్కడ of has been, have been and had been. పొజిషన్ తో మాట్లాడినప్పుడు CEO is the position of the company. So he has been the CEO of the company. పొజిషన్ గురించి మాట్లాడడం, has been the CEO of the company. అలాగే you have been to the park, you have been. So place గురించి మాట్లాడడం. The shopkeeper has been friendly to the customers. షాప్ ఓనరు కస్టమర్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. సో హీ హ్యాస్ బీన్ ఫ్రెండ్లీ. సో విత్ అడ్జెక్టివ్. వీ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్ బై రవి ఫర్ హిస్ వెడ్డింగ్. ప్యాసివ్ వాయిస్. నాట్ బీన్ ఇన్వైటెడ్ బై రవి, రవి ద్వారా మనకి ఇన్విటేషన్ రాలేదు. ఓకే, వీ హ్యావ్ నాట్ బీన్ ఇన్వైటెడ్ బై రవి ఇది ప్యాసివ్ వాయిస్ లో యూజ్ ఆఫ్ హ్యావ్ నాట్ బీన్. ఐ హ్యాడ్ బీన్ నైస్ టు హిమ్, పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ బీన్ అడ్జెక్టివ్.
దే హ్యాడ్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ మ్యూజిక్ ట్రూప్ పొజిషన్. Okay, telling about the position in the music troupe. Shweta had been to Singapore. Singapore కు వెళ్ళి శ్వేత వచ్చేసింది. She had been to Singapore. French had been taught by Miss Padma. Okay, passive by Miss Padma. So French had been taught by Miss Padma is the passive form. Okay, so has been, have been, and had been. So assignment 2 మీకు complete the sentences using have been, has been, and had been. He dash the marketing director of the company. He తో పాటు పొజిషన్ చెప్తున్నాం. ఇక్కడ ఏమొస్తుంది? He has been. Okay, he has been the marketing director of the company. Hitesh dash to Australia. Okay, Hitesh has been to Australia or had been to Australia. Okay, రెండు అవ్వచ్చు. అలాగా ఇవన్నీ ఈ 8 sentences you have to complete as your assignment. Okay, next we'll move to have to, has to, and had to. Have been, has been, had been చూసాము. ఇప్పుడు have to, has to, and had to. Okay, so when do we use have to? మన మోడల్ వర్బ్స్ చేసినప్పుడు చూసాము. హ్యావ్ టు యూజ్ చేస్తున్నాం ఎక్కడ దేర్ ఇస్ నెసెసిటీ, ఏదైనా చాలా అవసరం ఉంది, లేదంటే ఆబ్లిగేషన్ ఉంది, లేదా కంపల్సన్, మాకు ఇది ఇష్టం లేదు అయినా చేయాలి. హ్యావ్ టు, నెసెసిటీ, తప్పకుండా చేయాలి. అక్కడ అవసరం ఉంది, అవసరం లేదు. ఆబ్లిగేషన్, ఓకే, ఆబ్లిగేషన్ అయినా ఉంది మనకి అక్కడ, ప్లస్ కంపల్సరీగా చేయాలి. మనకి ఇంట్రెస్ట్ లేదు చేయడానికి, కానీ అయినా కూడా చేయాలి. ఓకే, so has to and have to, again it is used for present actions. Has to and have to, has and have ఎప్పుడు కూడా present లోనే యూజ్ అవుతుంది. had అని వచ్చేసినప్పుడు past లోనే యూజ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్ లో చేసినప్పుడు ఏమవుతుంది? will have. will అంటే ఫ్యూచర్, will have to అంటే ఫ్యూచర్ లో చేయాలి. ఓకే, దీనికి సెపరేట్ గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. Has to is used with third form, third singular. Okay, he, she, it. Okay, have to is used with first and second person singular, I, you. Second, first and second plural unte we, and third person plural they. All చూసాం. have been, has been అలాగే has to, have to కూడా with persons. Okay, had to use with all the 3 persons, first, second, and third. ఓకే, సో ఎప్పుడు కూడా హ్యాష్ టు వచ్చినప్పుడు, హ్యాష్ టు కానీ, హ్యావ్ టు కానీ, హ్యాడ్ టు కానీ, టు వచ్చినప్పుడు వి యూజ్ ది V1 ఫామ్, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్. తో పాటు ఎప్పుడు కూడా పాస్ట్ ఫామ్ రాదు. ఓకే, చూద్దాం ఎగ్జాంపుల్స్ చూద్దాం కొంచెం. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వి యూజ్. ఓకే, ఫర్ హ్యాష్ టు అండ్ హ్యావ్ టు. హ్యాష్ టు అండ్ హ్యావ్ టు ఎక్కడ యూజ్ అవుతుంది? ఐ హ్యావ్ టు క్లీన్ ద రూమ్. నాకు ఇష్టం లేదు కానీ నేను చేయాలి. అది కూడా ఇక్కడ ఉద్దేశం ఉంటుంది. ఇంకో వాటితో కూడా ఇంకో మీనింగ్ కూడా ఏమవుతుందంటే ఐ హ్యావ్ టు క్లీన్ అంటే నెసెసిటీ, నా రూమ్ కి నేను క్లీన్ చేయాలి, అది అవసరం. ఓకే, నా రూమ్ కి నేనే క్లీన్ చేయాలి, ఇంకెవరు చేయరు. ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్, ఇట్ ఈస్ ది నెసెసిటీ. నంబర్ 1. ఒకవేళ కంపల్సరీగా తీసుకుంటే ఐ హ్యావ్ టు క్లీన్ ద రూమ్, నాకు ఇష్టం లేదు కానీ ఐ హ్యావ్ టు క్లీన్ ద రూమ్, ఇష్టం లేకపోయినా కూడా ఆ పని చేయాలి. ఈ 2 మీనింగ్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఓకే, ఐ హ్యావ్ టు క్లీన్ ది రూమ్, నెసెసిటీ, ఓకే, ప్లస్ ఆబ్లిగేషన్ కూడా ఉంది, నా రూమ్ కి నేనే రూమ్ క్లీన్ చేసుకోవాలి, ప్లస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అయినా క్లీన్ చేయాలి. ఐ హ్యావ్ టు క్లీన్ ది రూమ్. సిమిలర్లీ హీ హ్యాస్ టు గో టు వాష్రూమ్, అతనికి వాష్రూమ్ వెళ్ళాలి, తప్పదు, హీ హ్యాస్ టు గో టు వాష్రూమ్. ఓకే, ఇది ఇక్కడ ఆబ్లిగేషన్ అవ్వచ్చు, లేదా నెసెసిటీ అవ్వచ్చు, లేదా కంపల్సరీ కూడా అవ్వచ్చు. ఎనీ 3. ఓకే, హ్యావ్ టు, హ్యాస్ టు అండ్ హ్యాడ్ టు, ఈ మూడింటిలోని కూడా ఏదైనా అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ బట్టి మనం అది నెసెసిటీయా, లేకపోతే ఆబ్లిగేషనా, లేదంటే కంపల్సరీగా మనం చెప్పగలుగుతాం.
as per the situation. Students have to wear ties in school. Compulsion గా కూడా తీసుకోవాలి, లేదంటే this is necessary that students have to wear the ties. ఓకే, ఆబ్లిగేషన్ కూడా స్టూడెంట్స్ కి యూనిఫామ్ వేసుకున్నప్పుడు అలాంగ్ విత్ యూనిఫామ్ వారి టై కూడా వేసుకోవాలి. ఇది నెసెసిటీ ప్లస్ కంపల్షన్ ప్లస్ ఆబ్లిగేషన్, ఆల్ త్రీ పుట్ ఇన్ టు వన్. ఓకే, ఐ హ్యావ్ టు క్లీన్ ద రూమ్, హీ హ్యాస్ టు గో టు వాష్రూమ్, అండ్ స్టూడెంట్స్ హ్యావ్ టు వేర్ ది టైజ్ ఇన్ ది స్కూల్. ఓకే, ఇది ఇది మనం అఫర్మేటివ్ కేసు చూసాము. ఇప్పుడు నెగటివ్ కేసు లాగా, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ, నువ్వు నా కోసం ఆగవక్కర్లేదు. ఓకే, నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు, ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ, నువ్వు నా కోసం వెయిట్ చేయడం అవసరం లేదు. ఓకే, అవసరంకి చెప్పారు అనమాట. హిస్ ఫాదర్ ఈజ్ రిచ్, సో హీ డస్ నాట్ హ్యావ్ టు వర్క్. అతని తండ్రి చాలా డబ్బు గలవాడు, అందుకోసం అతనికి పని చేయక్కర్లేదు. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, ఈ డస్ నాట్ హ్యావ్ టు వర్క్, నెసెసిటీ లేదు, పని చేసే నెసెసిటీ అతనికి లేదు. ఎందుకు? ఎందుకంటే అతని తండ్రి దగ్గర చాలా డబ్బు ఉంది, అతను చాలా డబ్బు గల ఆయన, అందుకోసం హీ డస్ నాట్ హ్యావ్ టు వర్క్. ఓకే, హిస్ ఫాదర్ ఇస్ రిచ్, సో హీ డస్ నాట్ హ్యావ్ టు వర్క్, నెసెసిటీ లేదు. ఓకే, యూ డూ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ, నీకు నా కోసం వెయిట్ చేయడానికి నెసెసిటీ లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ది నెగటివ్ సెంటెన్సెస్. క్వశ్చన్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ చేస్తున్నప్పుడు, డూ యూ హ్యావ్ టు వేర్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్, డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, నెసెసిటీయా? డూ యూ హ్యావ్ టు వేర్, నెసెసిటీ ఉందా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కోసం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, వై డూ వీ హ్యావ్ టు స్టడీ, మనం ఎందుకు చదువుకోవాలి? ఓకే, ఇష్టం లేదు చదువుకోవడం, కానీ చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? వై డూ వీ హ్యావ్ టు స్టడీ? ఓకే, కంపల్షన్. సో క్వశ్చన్ ఫార్మ్, డూ యూ హ్యావ్ టు వేర్ సీట్ బెల్ట్ ఆర్ వై డూ యూ హ్యావ్ టు స్టడీ? ఓకే, use of has to and have to in the three sentences: affirmative, negative, and interrogative sentences. So some more examples. Affirmative form lo with has to, Dhoni has to play. Compulsion చెప్తే ధోని హ్యాస్ టు ప్లే, కంపల్సన్ అవ్వచ్చు. ధోని హ్యాస్ టు ప్లే, నెసెసిటీ, ధోని ఆడకపోతే ఇండియా ఓడిపోతుంది, ధోని హ్యాస్ టు ప్లే, ఇట్స్ నెసెసిటీ. ధోని ఈజ్ ఆబ్లిగేషన్ కూడా టు ప్లే ఫర్ ఇండియా. ఓకే, ధోని హ్యాస్ ఆబ్లిగేషన్, హీ హ్యాస్ టు ప్లే. అండ్ కంపల్సరీ కూడా, ఎవరు అంటారు ధోని హ్యాస్ టు ప్లే, కంపల్సరీగా ఆడాలి. ఓకే, త్రీ మీనింగ్ కూడా వస్తాయి దీంట్లో. ధోని హ్యాస్ టు ప్లే, అర్నబ్ హ్యాస్ టు ప్రెజెంట్. ఓకే, అర్నబ్ హ్యాస్ టు ప్రెజెంట్, again necessity, obligation, or compulsion. Himanshu has to come, Kumbha has to wake up or get up. Lavale, Kumbha has to wake up or get up. He has to write English. Okay, necessity, he has to write, or compulsion, he has to write English. Telugulo kaani Hindilo raste chaladu, he has to write English. It is a compulsory compulsion. It has to go there, ఇది అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు గో దేర్. హీ హ్యాస్ టు వర్షిప్, హీ హ్యాస్ టు టీచ్ హిస్ సన్స్. రాధా హ్యాస్ టు కుక్ ఫర్ హర్ ఫ్యామిలీ, హీ హ్యాస్ టు టేక్ హిస్ చిల్డ్రన్ టు మూవీ. ఈ అన్ని చోట్ల కూడా నెసెసిటీ లేదా ఆబ్లిగేషన్ లేదా కంపల్సన్, ఈ మూడులోని ఏ మీనింగ్ అయినా తీసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. క్లియర్? With have to ఎక్కడ యూజ్ చేస్తాం? we use have to when we are talking about third person plural or first person or second person plural. ఏదైనా plural ఉన్నప్పుడు మనం have to అని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ హ్యావ్ టు ఫైట్ విత్ ది ఎనిమీస్. have to fight, students have to, so soldiers have to fight, sorry, students have to study English. Okay, students have to study English. You have to come to the party. I have to earn money. ikkada I first person singular, you second person singular. They have to work, third person plural, they have to work. We have to
dance. We second person, first person plural. We have to dance today. Have to. You have to go to office. I have to learn mathematics. I have to attend interview. You have to practice before the match. Okay. Examples of have to with affirmative form. Clear? So use of has to and have to with interrogative form. Okay, interrogative question form. Use of has to and have to. When I have to go or when have I to go. Okay, with whom he has to study. With whom has to study. Question form. Where do we have to play? మనం ఎక్కడ ఆడాలి? Where do we have to play? What do you have to stay? నీకు ఏమి చెప్పదలుచుకున్నావు? What you have to stay? Stay. Okay? Where do you have to go? నీకు ఎక్కడికి వెళ్ళాలి? When does he have to come? When does he have to come? Why do not you have to take medicines? You have to take medicines. నీకు ఎందుకు మెడిసిన్స్ తీసుకోవద్దు? ఓకే క్వశ్చన్ ఫామ్. డూ యూ హ్యావ్ టు లివ్ అలోన్? ఒంటరిగా ఉండాలా నీకు అని క్వశ్చన్స్ అడుగుతున్నాం. సో ఇంట్రోగేటివ్ ఫార్మ్స్ లో యూజ్ ఆఫ్ హ్యాస్ టు అండ్ హ్యావ్ టు ఏం చెప్తాయి? హ్యాస్ టు అండ్ హ్యావ్ టు అబౌట్ నెసెసిటీ, ఆబ్లిగేషన్ ఆర్ కంపల్షన్. ఓకే, వన్ హ్యావ్ టు గో కంపల్సరీ, నేను వెళ్ళాలా, తప్పకుండా వెళ్ళాలా. డూ హ్యావ్ టు గో, వెన్ ఐ హ్యావ్ టు గో. ఓకే, క్వశ్చన్ ఫార్మ్. సిమిలర్ గా అదర్ ఫార్మ్స్ కూడా with WH family, with where, what, when, why. Okay, so have to and have to. Suppose will have to is used for future actions. Will ante okay, promise, doing promise for future actions, used for future actions. Affirmative sentences, you will have to marry one day. తప్పదు, యూ హ్యావ్ టు మ్యారీ, ఒక రోజు పెళ్లి చేసుకోవాలి. కంపల్సన్, ఆబ్లిగేషన్, ఓకే, నెసెసిటీ కూడా. ఓకే, యూ విల్ హ్యావ్ టు మ్యారీ వన్ డే. ఓకే, యూ విల్ హ్యావ్ టు ఇన్ ది ఫ్యూచర్ టైం. ఐ విల్ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్ ఇఫ్ ఐ వాంట్ టు బి ఫిట్. నేను ఫిట్ గా ఉండాలంటే నేను నా వెయిట్ తగ్గించుకోవాలి. ఇది నెసెసిటీ ప్లస్ ఆబ్లిగేషన్ ప్లస్ కంపల్షన్. ఐ విల్ హ్యావ్ టు రెడ్యూస్ వెయిట్. ఓకే, నా వెయిట్ నేను తప్పకుండా తగ్గించుకోవాలి ఇఫ్ ఐ వాంట్ టు బి ఫిట్. యూ విల్ నాట్ హ్యావ్ టు పే సర్వీస్ చార్జెస్ ఇఫ్ ఫ్రమ్ అస్. ఓకే, విల్ నాట్ హ్యావ్ టు పే, ఇది నెగటివ్ సెంటెన్సెస్. నా దగ్గర నుంచి కొన్నారు అంటే మీకు సర్వీస్ చార్జెస్ పే చేయక్కర లేదు. నో ఆబ్లిగేషన్, యూ డోంట్ హ్యావ్ ఆబ్లిగేషన్ టు పే సర్వీస్ చార్జెస్ ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ అస్. ఓకే, మా దగ్గర పర్చేస్ కొంటే మీరు సర్వీస్ చార్జెస్ ఇవ్వక్కర్లేదు, ఆబ్లిగేషన్ లేదు. నెగటివ్ సెంటెన్స్, యూ విల్ నాట్ హ్యావ్ టు పే. ఓకే, ఇఫ్ ఐ స్టడీ ఇన్ టైమ్, నేను టైంలో స్టడీ చేశాను అంటే ఐ విల్ నాట్ హ్యావ్ టు వరీ బిఫోర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ ముందు నాకు వరీ చేయక్కల లేదు. ఎప్పుడు? ఇఫ్ ఐ స్టడీ ఇన్ టైమ్. సో ఐ విల్ నాట్ హ్యావ్ టు స్టడీ, I will not have to worry, okay, if I study in time. Okay, will have to or will not have to. ఇది నెగటివ్ సెంటెన్సెస్. అలాగే క్వశ్చన్ ఫార్మ్, ఇంట్రోగేటివ్ క్వశ్చన్, ఇంట్రోగేటివ్ ఫార్మ్. డూ యూ హ్యావ్ టు వేర్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్? డూ యూ హ్యావ్ టు వేర్ సీట్ బెల్ట్ వేసుకోవాలా? డూ యూ హ్యావ్ టు వేర్? ఓకే, వై డూ యూ హ్యావ్ టు స్టడీ? ఎందుకు మనం చదువుకోవాలి? ఓకే, ఫ్యూచర్ టెన్స్ లో వై వీ హ్యావ్ టు study. Okay, we'll have to for future actions. Okay, now had to, this is used for past events or actions. Okay, have and has for present tense and had is for past tense, past events or actions. I had to clean the room. అక్కడ చూస్తాను ఐ హ్యావ్ టు క్లీన్ ద రూమ్ అని చెప్పారు. ఇక్కడ ఐ హ్యాడ్ టు క్లీన్ ద రూమ్, నాకు రూమ్ క్లీన్ చేయవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు క్లీన్ ది రూమ్. ఓకే,
he had to drop his studies because of financial problems. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన అతనికి అతను చదువు డ్రాప్ చేయవలసింది వచ్చింది. హీ హ్యాడ్ టు డ్రాప్. ఓకే, ఇట్ కంపల్సన్. వాళ్ళకి ఇష్టం లేదు కానీ హీ హ్యాడ్ టు డ్రాప్ హీ స్టడీ. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, దిస్ ఈస్ హిస్ కంపల్సన్. దే హ్యాడ్ టు సెల్ దేర్ హౌస్. ఇది కూడా కంపల్సన్ గా తీసుకోవచ్చు. దే హ్యాడ్ టు సెల్ దేర్ హౌస్. వాళ్ళ హౌస్ వాళ్ళకి అమ్మడం పడింది. ఓకే, అవసరం వచ్చింది, అందుకోసం అది హౌస్ వాళ్ళు అమ్ముకున్నారు. ఓకే, హ్యాడ్ టు సెల్ ది హౌస్. దిస్ ఈజ్ ఎన్ అఫర్మేటివ్ సెంటెన్స్. నెగిటివ్ లో చూస్తే ఐ డిడ్ నాట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్. ఓకే, డిడ్ నాట్ హ్యావ్ టు ఆస్క్, నాకు అవసరం పడలేదు, అతను హెల్ప్ తీసుకోవడానికి నాకు అవసరం పడలేదు. డిడ్ నాట్ హ్యావ్ టు ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్. హీ డిడ్ నాట్ హ్యావ్ టు గో దేర్, అతనికి అక్కడికి వెళ్ళడానికి అవసరం పడలేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ టు గో దేర్. ఇది నెగటివ్ సెంటెన్సెస్. ఫర్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, డింట్ యూ హ్యావ్ టు పే ఫైన్. నీకు ఫైన్ పే చేయలేదా, అవసరం పడలేదా నీకు? ఎందుకు? ఫర్ పార్కింగ్ ఇన్ నో పార్కింగ్ జోన్. ఓకే, డింట్ యూ హ్యావ్ టు పే ఫైన్ ఫర్ పార్కింగ్ ఇన్ నో పార్కింగ్ జోన్. ఓకే, క్వశ్చన్ ఫార్మ్. ఇంకోటి, డింట్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. పర్మిషన్ తీసుకోవడానికి అవసరం పడలేదా? ఓకే, డింట్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఎందుకు? ఫ్రమ్ యువర్ వైఫ్ బిఫోర్ కమింగ్ టు పార్టీ. పార్టీకి వచ్చే ముందు మీ వైఫ్ తో పర్మిషన్ తీసుకోవడానికి అవసరం పడలేదా అని క్వశ్చన్ అడుగుతున్నాం. డింట్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. పాస్ట్ లో డిడ్ అని వచ్చిందని ఇక్కడ టేక్ అని వచ్చింది. ఓకే, డిడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది పాస్ట్, అందుకోసం టేక్. ఇక్కడ టుక్ రాదు. ఇక్కడ కూడా అంతే, డింట్ యూజ్ చేసుకొని పే అని వచ్చింది అనమాట. పేడ్ అని రాదు. ఓకే, డిడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ పాస్ట్. డిడ్ అంటేనే అది పాస్ట్ అని అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో డింట్ యూ హ్యావ్ టు పే ఫైన్, డింట్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఓకే, దిస్ ఈస్ హ్యాడ్ టు ఇన్ ది పాస్ట్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్. ఓకే, some more examples of had to in affirmative form. Soldiers had to fight. అప్పుడు ఎగ్జాంపుల్ చూసాం, సోల్జర్స్ హ్యావ్ టు ఫైట్ అన్నాం ప్రెసెంట్ టెన్స్ లో. ఇక్కడ హ్యాడ్ టు ఫైట్ ఫర్ పాస్ట్ ఈవెంట్స్. స్టూడెంట్స్ హ్యాడ్ టు స్టడీ. హిమాంశు హ్యాడ్ టు స్కోల్డ్ ద చిల్డ్రన్. ఐ హ్యాడ్ టు కుక్ ద ఫుడ్. పాస్ట్ టెన్స్ లో నాకు ఫుడ్ చేయవలసింది అవసరం పడింది. ఐ హ్యాడ్ టు కుక్. హీ హ్యాడ్ టు గో టు ది స్కూల్. హీ హ్యాడ్ టు గో టు ది స్కూల్. దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ అస్. మన కోసం అది వాళ్ళకి ఆగవలసి వచ్చింది. దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ అస్. హీ హ్యాడ్ టు బై దట్ హౌస్. హీ హ్యాడ్ టు బై దట్ హౌస్. హీ హ్యాడ్ టు రింగ్ మీ. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. హీ హ్యాడ్ టు ఒబే మీ. ఓకే, had to, necessity, obligation and compulsion. Negative form, had to in negative form. Soldiers did not have to fight. Did వచ్చింది కనుక ఇక్కడ fight అని వచ్చింది. Okay, so soldiers did not have to fight with enemies. He did not have to live alone. Negative form, did not. I did not have to teach him Hindi. He did not have to change his mobile. We did not have to go to movie. They did not have to wait for us. He did not have to buy that house. She did not have to talk to me. I did not have to learn English. He did not have to obey me. So negative form వచ్చింది అని నాట్ వచ్చింది, అండ్ పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నామని డిడ్ వచ్చింది. డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఫైట్, లివ్, టీచ్, చేంజ్, గో, వెయిట్ ఇవన్నీ V1 ఫార్మ్. ఓకే, హ్యాడ్ టు ఇన్ నెగటివ్ ఫార్మ్.
Next, interrogative form. Had to with interrogative form. What did you have to say? What did you have to say? Past లోనే నీకు నువ్వు ఏం చెప్పావు? What did you have to say? When did you have to meet? When did you have to meet, sir? Did you have to take a bath again? Did question have to take a bath again? Okay. Where did you have to go? Why did you have to change your job? What did you have to ask? Okay. Use of had to for negative sentences. Okay. So assignment for has to, have to and had to. Okay. They dash write a test. So ikkada have to vastundi. They have to write a test. She dash clean her desk. She has to clean her desk. Ken and Liz, okay, learn English words. So plural, so have to. Ken and Liz have to learn English words. Okay, ఇలాగా either has to or have to use చేసి ఈ అసైన్మెంట్ మీరు కంప్లీట్ చేయాలి. Okay. So hope the confusion is cleared of have to, has to, and had to, and have been, has been, and had been. Again, a doubts unte you can put it in the chat box.